ఇక భారత ప్రధాని ఈ మాట ఎప్పుడైతే ఈ మాట విడుదల చేయడో ఏమన్నాడంటే ఇతర దేశాలపై ఆధారపడమే మనకు శత్రువు అని చెప్పేసి అన్నాడు. వాస్తవంగా మన దేశంలో చదువుకున్న వాళ్లకు సరైన స్థానం లేదనే ఉద్దేశంతోనే ఇతర దేశాల్లోకి వెళ్ళి ఆర్థికంగా బలపడి తమను తాము ఉద్ధరించుకోవడం కోసం చాలామంది యువత వాళ్ళ యొక్క విద్యా అర్హతను బట్టి ఇతర దేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. మొత్తానికైతే మన ప్రధాని ఏమంటున్నాడంటే ఇతర దేశాల మీద ఆధారపడి బతకడమే ఒక పెద్ద శత్రువు మనకు, మరి ఏం చేస్తాం అనే విధంగా మాట్లాడడం అనేది జరిగింది. దేశ భవిష్యత్తును వారి చేతుల్లో ఎలా పెడతాం? ఆత్మనిర్భర భారత్ ఒక్కటే దేశాన్ని రక్షిస్తుంది. స్వలంబన సాధించడమే అన్నిటికీ పరిష్కారం. గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ పిలుపు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే స్వలంబన సాధించడమే అన్నిటికీ పరిష్కారం అంటే స్వయంగా మన దేశాన్ని మనమే ఉద్ధరించుకోవడం, మన దగ్గరే అన్ని రంగాలుగా డెవలప్మెంట్ చేసుకొని ఇతర దేశాలు మన దేశానికి వచ్చి పనిచేసే విధంగా స్వలంబన అంటే స్వయంగా ఎదగాలని చెప్పేసి జాతిని ఉద్దేశించి చెప్పడం కూడా జరిగింది. భారత్తో పాటు అమెరికా పైన ప్రభావం పడే ఛాన్స్ భారత విదేశాంగ శాఖ అని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఈ వార్తను మోడీ గారు మాట్లాడిన వార్తలను పేజీ నెంబర్ 10లో ఉంది. దాని గురించి కూడా మనం కొంచెం డిస్కషన్ చేద్దాం. భారత్ ఈ ప్రపంచంలో ప్రధాన శత్రువు ఎవరు లేరని, ఉన్నదంటే అది కేవలం ఇతర దేశాలపై ఆధారపడమేనని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన భావానగర్లో 34,200 కోట్ల విలువైన ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఆత్మనిర్భర భారత్ ఒక్కటే దేశ ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ వేదికపై రక్షిస్తుందని చెప్పారు. విదేశాలపై ఎంత ఆధారపడితే మన వైఫల్యం అంతగా పెరుగుతుందని నొక్కి చెప్పారు. ప్రపంచ శాంతి స్థిరత్వం ఎదుగుదల కోసం ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం ఆత్మనిర్భరతను సాధించాలన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు భవితవ్యాన్ని ఇతర దేశాలు వదిలేయమన్నారు. స్వలంబన సాధించడమే అన్ని సమస్యలకు పరిష్కారమని స్పష్టం చేశారు. దేశంలో పొటెన్షియల్ ఏమాత్రం కొదవలేదని, కానీ స్వతంత్రం తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు. అంటే దేశంలో స్వయంగా బతికే వనరులు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి మన దేశంలో. స్వలంబన అనేది అంటే మన దేశంలో బతుకు తెరువు దొరుకుతుందని యువతకు నమ్మకం లేకపోవడమే ప్రధాన శత్రువు. ఇతర దేశాల మీద ఆధారపడడమే పెద్ద శత్రువుగా చెప్పడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మొత్తానికైతే అమెరికా విధించినటువంటి ఈ యొక్క వీసా పెంపు అనేది సాఫ్ట్వేర్ పాలిట, యువత పాలిట, అమెరికాకు వెళ్ళే కలలున్న విద్యార్థి లోకానికి మాత్రం ఇది ఒక భారంగా మనం చెప్పుకోవచ్చు.